మాకు ఇది కావాలి. ఇంకోటి ఏంటంటే ప్రజాపాలన గవర్నమెంట్ కాంగ్రెస్ ప్రభుత్వం గవర్నమెంట్ వచ్చి మాకు ఇది ఇచ్చి మా కష్టాలు తీర్చుకోవాలి. మేము ఎన్ని రోజులు కాదు ఎన్ని సంవత్సరాలైనా గవర్నమెంట్ మా కాడికి వచ్చేంత వరకు మేమే కాదు వేలాది మంది మాకు తోడుగా ఉంటారు. ప్రతి ఒక్క సైన్యం మా తోడుగా ఉంటుంది. ప్రతి ఒక్క పేదవాడు మా సైన్యంగా ఉంటాడు. ఇక్కడే కూర్చుంటాము. గవర్నమెంట్ మాకు సమాధానం చెప్పాలి అంతే. ఎందుకంటే ఓటు వేయడానికి నాయకులు మా కాడికి వస్తున్నారు. ఓటు వేయించడానికి మా కాడికి వస్తున్నారు. మాకు సహాయం చేయడానికి ఇప్పటికీ ఏ నాయకుడు మా కాడికి రాలేదు. ఇదొకటి మీరు ఆలోచించండి. కానీ మా మీద కేసులు పెట్టడానికి మాత్రం దొంగ నాయకులు మస్తుగా ఉన్నారు. మేము కూర్చుంటే మేము పేదోడం సార్ మేము పేదోడి మీదనే పట్టి కొడతాడు. పోలీసు అయినా మా అమ్మాయినే కొడతాడు. కేసు మా మీద పెడతాడు. అక్కడ చూస్తే కూర్చుంటేనేమో పెద్దోడు వచ్చి మేము కూర్చున్న స్థలం కూడా వాడు ఆక్రమించుకుని మా మీద కేసేస్తాడు. ఎందుకు సార్ కానమెట్ట నుంచి ఈరోజు మేము నిన్న ఒక 3 days నుంచి మేము 1000101 మేము కూర్చొని సర్వే నెంబర్ మేము ధర్నా చేసుకుంటున్నాం. ప్రశాంతంగా ధర్నా చేసుకుంటున్నామండి. 1 month నుంచి మేము ధర్నా చేసుకుంటున్నాము.